కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్కు సంబంధించిన ప్రాజెక్టులు, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, రూర్బన్ తదితర అంశాలపై మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో నీటి సమస్యలు కనిపించాయని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్దానం ప్రాజెక్టులో చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను తీసేసి నూతనంగా ఉద్యోగులను నియమించడంపై ఎమ్మెల్యే అధికారులను గట్టిగా ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్వహణ అధికారుల చేతుల్లో లేకపోవడంపై ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని వ్యక్తం చేశారు. అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేయొద్దని, అధికారులు వాస్తవాలు చెబితే అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోగలుగుతామని ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. నియోజకవర్గంలో ప్రజలకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, సమిష్టిగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉద్దానం ప్రాజెక్టు వాటర్ మీరు ట్యాక్స్ మీరు కనెక్ట్ చేసుకోలేదా, మీ వర్కులకి చేశారు కదా, దానిలో ఉద్యోగాలు మీరు మెగావో చేస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగాలు తప్పు జాయిన్ అయిన వాళ్ళు అవి జాయిన్ అయ్యారు లేదా పేర్లు చెప్పనా? ప్రాపర్ మీరు మానిటర్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ టేక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఇట్. ఎవరో బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్తో పనిచేయించుకుని డెవలప్మెంట్ ప్రశ్నలో గత ప్రభుత్వాలు ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వం లేదు. క్రోర్స్ మిగిలిపోయింది అంటే 100% ఏదైతే సీజీఎఫ్ వచ్చినటువంటి 30 crores లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కి సోలార్ ప్యానల్స్ ఇచ్చారు. వాళ్ళు డిగ్రీ కళాశాలకి 200 డబ్బులు ఇస్తే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ మనకు అసలు పూర్తి స్థాయిలో మన నియోజకవర్గంలో లేదని అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక బిల్డింగ్ మనం డబ్బులు ఇస్తే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో ఈ రోజు 30% కూడా మీకు ప్రోగ్రెస్ లేనటువంటి సచివాలయ బిల్డింగ్లు కానీ, ఆర్బీకేలు కానీ, లేకపోతే బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఖర్చుల కింద చూపించి ఆ 30 crores తెప్పించుకునే ప్రయత్నంలో మీరు ముందు అందులో ఉన్నారు. కానీ ఆ 30% కూడా మీరు పూర్తి స్థాయిలో మీరు కంప్లీట్ చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇది కొత్త అధికారులకు నిర్వహించడానికి ఒక మంచి అవకాశం ఉంది, చెప్తాను లేదండి. అయితే దీని ద్వారా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే రూరల్ ఏరియాస్ అంటే అర్బన్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ కూడా అర్బన్ లెవెల్ ఫెసిలిటీస్ కల్పించడం కోసం తెచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దీనిలో 30% ఏదైతే సిజిఎఫ్ ఉంటుంది అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చినటువంటి ఫండ్, ఇందులో 70% స్టేట్ షేర్ అనేది ఉంటుంది. ఈ 70% స్టేట్ షేర్ లో మరి రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏం చేసిందంటే ఈ 30% సిజిఎఫ్ రావడం కోసం ఈ 70% ఏం ఖర్చులు చూపించింది అంటే ఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్స్ లో కట్టినటువంటి సచివాలయ బిల్డింగ్లు, ఆర్బీకేలు, అలాగే వెల్నెస్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్, తర్వాత డిజిటల్ లైబ్రరీస్ పెట్టి మరి ఈ 70% ఖర్చు పెట్టాలని చూపించి ఆ 30 అంటే అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టకుండా గతంలో ప్రధానంగా కనెక్టివిటీ పెంచడం కోసం, ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. 30% అంటే 30 crores గా మనం కానీ తీసుకురాగలిగితే మనం అనేక డిపార్ట్మెంట్లు ఇటు నరేగా కావచ్చు, ఆర్మీఎల్ కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే వీళ్ళు పిఐఓ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయొచ్చు, పిఆర్ వాళ్ళు చేయొచ్చు, ఇలా ఏ డిపార్ట్మెంట్ అయినా కన్వర్ట్ చేసి తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఉంది. అయితే గతంలో చేసినటువంటి ఈ పొరపాట్లు, గతంలో కనెక్టివిటీ కోసం పెట్టినటువంటి వర్కులు కూడా నామినికేషన్లు మార్చి, ఉదాహరణకి ఇక్కడ మీ అందరికీ విలేకరులు చాలా మంది మీ జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు, రామాయపట్నం నుంచి గొల్లగల్లి ఉన్నటువంటి రోడ్డు ఉంది. అది చాలా అడ్వాన్స్ స్థితిలో ఉంది. అది డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ అది అవ్వలేదు. కారణం ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. గతంలో ప్రతిపాదన పెట్టాను రూపంలో. అది పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఆ రోడ్డు కానీ మనం కంప్లీట్ చేయగలిగి, 9 వంతులు కానీ మనం కంప్లీట్ చేయగలిగితే తలపంపల దగ్గర నుంచి రట్టి వరకు కూడా దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్లు మనకు తగ్గి మత్స్యకార గ్రామాలకి కనెక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదన చేస్తుంది. దాన్ని మార్చి
బోర్డర్లో షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఒకటి, కొల్లాంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్. దిస్ ఈజ్ హౌ ఆ ప్రాజెక్ట్ అనేది ఫిల్ చేయబడింది. సో దీని విషయంలో మాత్రం మీరు రెండు విషయాలు, ముఖ్యంగా పిఆర్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా మళ్ళీ నామినికేషన్ మార్చేదానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తెచ్చుకుంటే మనకి ఇప్పుడు 9 కోట్లు ఉన్నాయి సార్. మనం నచ్చిన ప్రపోజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మన ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది కదా సార్, అది మనం డీజీపీఎస్ సర్వే చేసాం సార్. రోడ్డుకి సర్వే చేయడానికి కూడా డీజీ ఫారెస్ట్ సర్వీసింగ్ కావాలి సార్. అది మనము ఫారెస్ట్ ఇవ్వలేదు సార్. యాక్చువల్గా సర్వే డబ్బు ఫారెస్ట్ క్లియరెన్స్ దాకా టైం అంటే డబ్బులు అయితే మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న అక్టోబర్లో మేల్కొంది సార్ ప్రాజెక్ట్. యాక్చువల్గా అక్టోబర్లో ప్రాజెక్ట్ మేల్కొని జనవరిలో కొన్ని శాంక్షన్స్ ఇచ్చారు సార్. మార్చిలో క్లోజింగ్ అనేది అది మనకి ఫండింగ్ ఉంది కాబట్టి ఆ రోడ్డు వాళ్ళు పెట్టుకోవచ్చు సార్. మళ్ళీ టీజీపీ సర్వే చేసి పెడతాం సార్. మీరు అక్కడ కొద్దిగా మనం ట్రై చేస్తే అయిపోతుంది సార్. 600 కోట్లు ఖర్చు పెట్టి ఒక నా నియోజకవర్గంలో వాటెవర్ కాంపోనెంట్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది కాంపోనెంట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది సెగ్రిగేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది బడ్జెట్, నథింగ్ అండి. ఖర్చు ప్రభుత్వానికి 600 కోట్లు ఖర్చు అయింది. నీళ్లు ఎంతమందికి వెళ్ళాయి? సింపుల్ లాజిక్ కదా. Let us not go into the technicalities. What is the simple logic? ఎంత డబ్బులు ఖర్చు అయ్యి ఎంతమందికి నీళ్లు అందుతున్నాయి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడం మానేసి మిగిలినంతా చెప్తున్నారు. దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎప్పటికీ ఫలానా టైం ఫ్రేమ్ ఉందా? మనకి 2024 దాకా యాక్చువల్గా జలజీవన్ మిషన్ ఇంటర్నల్ విలేజ్ హౌస్ టు హౌస్ కనెక్షన్ అయితే మనకి టార్గెట్. దాన్ని ఈ మధ్యనే గవర్నమెంట్ 2000 క్రమంలో ఎన్ని అయ్యాయో అంటే ఇప్పుడు 800 హ్యాబిటేషన్స్ అన్నారు ఓవరాల్ కదా. ఏ రోజు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు పాపం అనుభవించారు. వాళ్ళు వచ్చి పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ తో తీసేశారు. పేరుతో సహా నేను ఇస్తాను. అండ్ హూ ఈస్ డూయింగ్ దట్? మీ డిపార్ట్మెంటా, జిల్లా పరిషత్, వీళ్ళ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంటర్నల్ గ్రామాలకు వెళ్తున్నటువంటి వాటర్ను కూడా ఈ మెగావాళ్ళు కొంతమంది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వేసారో కూడా నాకు తెలియదు. చాలా ఉద్యోగాలు వేస్తారు. ఆ ఉద్యోగాలు ఎవరికి వేశారు, ఎందుకు వేశారు, వాళ్ళ వల్ల ఎవరికైనా ఉపయోగం పడుతుంది? పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇందులో సార్ ఈ మొత్తం 807 హ్యాబిట్ రెగ్యులేట్ చేయడంలో భాగంగా వాళ్ళకి ఏంటంటే స్కీమ్ కంప్లీట్ హ్యాబిటేషన్ గురించి మాట్లాడతారు. 290 260 చేశామని మీరే చెప్తారు. మళ్ళీ వాటర్ రెగ్యులేషన్ అంటారు. సగం పని కూడా అవ్వలేదని మీరే చెప్తారు. ఏ పని అవ్వకుండా ఉద్యోగాలు వేసేసి ఆతోడిని తీసేసి ఇదంతా ఏంటండి అని అడుగుతున్నాను నేను. ఇందులో ఉంది సార్. మాకు ఎందుకండి కంప్లైంట్స్ వస్తాయి? అంటే ఇంటర్నల్ విలేజ్ లో డిస్ట్రిబ్యూషన్ అయితే తప్ప అది ఇంటికి అదే ఇప్పుడు మీరు అందుకనే ఎస్ఐ గారు ఒక మాట నేను క్లారిటీతో మీకు అడుగుతున్నాను. మీరు ఏదో అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేయకండి. అట్లీస్ట్ ఎప్పుడైనా నిజాలు మాట్లాడాలి. ఇప్పుడు మీరు 600 కోట్లు ఖర్చు పెట్టారండి. 600 కోట్లు ఖర్చు పెట్టి ఒక నా నియోజకవర్గంలో 68 గ్రామాలకు నీళ్ళు ఇస్తున్నారండి. వాట్ ఎవర్ కాంపోనెంట్ ఇట్ ఇస్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది కాంపోనెంట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది సెగ్రిగేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది బడ్జెట్, నథింగ్ అండి. ఖర్చు ప్రభుత్వానికి 600 కోట్లు ఖర్చు అయింది. నీళ్లు ఎంతమందికి వెళ్ళాయి? సింపుల్ లాజిక్ కదా. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు ది టెక్నికాలిటీస్. వాట్ ఇస్ ది సింపుల్ లాజిక్? ఎంత డబ్బులు ఖర్చు అయ్యి ఎంతమందికి నీళ్లు అందుతున్నాయి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పడం మానేసి మిగిలినంతా చెప్తున్నారు. దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎప్పటికీ ఫలానా టైం ఫ్రేమ్ ఉందా? మనకి 2024 దాకా యాక్చువల్గా జలజీవన్ మిషన్ ఇంటర్నల్ విలేజ్ హౌస్ ఏంటి ఉద్దానం ప్రాజెక్ట్ వాటర్ మీరు ట్యాంక్స్ మీరు కనెక్ట్ చేసుకోవాలి కదా, మీ వర్క్కి చేశారు కదా. మరి దాంట్లో ఉద్యోగాలు మీరు మెగావో వేస్తున్నారు అని చెప్పేసి ఉద్యోగాలు కొత్త జాయిన్ అయిన వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారు? నేనా పేర్లు చెప్పనా? ఏ పని అవ్వకుండా ఉద్యోగాలు వేసేసి ఆతోడిని తీసేసి ఇదంతా ఏంటండి అని అడుగుతున్నాను నేను. ఇందులో ఉంది సార్. ఆల్టర్నేట్ ప్లాన్ ఉంటే లెట్ us try to work it out within the state.
ఎందుకంటే మనము మాట్లాడుతున్నవి పెద్ద మాటలు, వాటిని కూడా పనులవు. ఎంపీ గారు చేయాల్సిన ప్రయత్నం ఎంపీ గారు కేంద్ర స్థాయిలో ఆయన చేస్తారు. బట్ మనం అంతవరకు ఇంకా 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 మనం మళ్ళీ ఇంకొకసారి జనాల దగ్గరికి మొహం చూపించడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కొంచెం ఆ విషయంలో ఆల్టర్నేట్ ప్లాన్ ఏమైనా ఉంటే కొంచెం మీరు కూడా ప్లాన్ చేస్తాం. స్టడీ చేస్తాం సార్. కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను మీరు నాగంగా ఎంసీసీ వద్ద పెంచుతున్నాం సార్. ఓకే, వాళ్ళు ఎందుకు అసలు యాక్చువల్ అంటే మేము విద్యార్థులు చేద్దాం అంటారు స్కీమ్ కూడా. చెప్పండి, నేను కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. ఆయన రైతు ప్రెసిడెంట్ ఒకసారి నేను కూడా వాళ్ళతో మాట్లాడి చేద్దాం. సార్ మీరు కూడా నేను మాట్లాడిస్తాను సార్, డైరెక్ట్ మాట్లాడిస్తాను.